కాన్ పైన 6 నెలల వరకు సెక్స్లో పాల్గొన్నప్పటికీ గర్భం రాదని మా ఫ్రెండ్ చెబుతోంది. ఆమె కాన్ పైన 2వ నెల నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా 6 నెలలు నిండే వరకు సెక్స్లో పాల్గొందట. గర్భం రాలేదట. మరి నేను కూడా నా ఫ్రెండ్ లాగానే ధైర్యంగా సెక్స్లో పాల్గొనవచ్చా? ధైర్యంగా మాత్రం సెక్స్లో పాల్గొనకూడదు. ఎందుకంటే ఆ రక్షణ కొంతమందికి, అందరికీ కాదు, 100 మందికి కాదు. లాక్టేషనల్ ఎమనోరియా అంటాం. అంటే తల్లి బిడ్డకు పాలిస్తుంటే మొదటి 6 మాసాలు ఆ తల్లిలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్, ఆ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ వల్లే పాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ శాతంలో శరీరంలో తయారవుతున్నప్పుడు అండం తయారీ ఉండదు. అండం తయారవుతే అంతే, అందరిలో కాదు, కొంతమందిలో అన్నం తయారవుతుంది, ఆ తయారైతే విడుదలవుతుంది, కానీ మెన్సెస్ ఉండదు. మెన్సెస్ మాత్రం రాదు, అన్నం మాత్రం విడుదలయ్యింది. అన్నం విడుదలైతే ఆ టైంలో సెక్స్లో పాల్గొంటే మెన్సెస్ రాకుండానే ఆమె గర్భం దాలుస్తుంది. లాక్టేషనల్ ఎమనోరియాలో కూడా ఆ సమయంలో కూడా గర్భం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈమె స్నేహితురాలు ఆ 6 మాసాలు ఎటువంటి ప్రికాషన్ తీసుకోకుండా సెక్స్లో పాల్గొంది, గర్భం రాలేదని గర్వంగా చెప్పుకుంటుంది. కరెక్ట్, ఆమెకి ఎలాగే 6 మాసాలు అన్నం విడుదల. కానీ ఈమెకి మరి ఆ లాక్టేషన్ మీద కావచ్చు, కానీ అన్నం విడుదల అవ్వచ్చు, అలవాటు కడుపు రావచ్చు. అందుకని కడుపు రాకుండా ఉండాలంటే మాత్రం కాన్పోయిన తర్వాత సెక్స్లో పాల్గొనే ముందుగానే లూప్ వేయించుకోవాలి. 6 వారాల నుంచి సెక్స్లో కాన్పోయిన 6 వారాల నుంచి సెక్స్లో పాల్గొచ్చు. అది సిజేరియన్ ఆపరేషన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, ఫోర్సెప్స్ డెలివరీ అయినా, లేదా చిన్న ఆపరేషన్లో కదా కట్ చేసి తీసినా, ఏ రకంగా చేసినా, అంటే ఎపిసాటివ్ అంటాం, చేసినా ఏ రకంగా చేసినా 6 వారాల నుంచి సెక్స్లో పాల్గొవచ్చు. 6 వారాల తర్వాత మాత్రం సెక్స్లో కాకుండా పాల్గొనేకంటే గర్భం రాకూడదు అనుకుంటే మాత్రం తప్పకుండా లూప్ వేయించుకొస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, తల్లి ఆరోగ్యం బాగుండాలంటే వెంటనే కడుపు రావడం మంచిది కాదు ఎవరైనా సరే. అంచేత ఒక కాన్పుకి ఒక కాన్పు మధ్య కనీసం 2 సంవత్సరాలు గ్యాప్ ఉండాలి. వీళ్ళ జాగ్రత్తలు తీసుకోనుకోండి, కాన్పోయిన 2 నెలలకే కడుపు వచ్చేస్తుంది, 2 నెలలకే. సంవత్సరం తిరగకుండా ఇంకో బిడ్డకి అంటారు, తెల్లారి కూడా క్షీణిస్తుంది. అందుకే ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఒక బిడ్డకి ఇంకో బిడ్డకి 2 సంవత్సరాల్లో ఎడమ ఉండాలి కనుక లూప్ వేయించుకుని సెక్స్లో పాల్గొవాలి. అది 6 వారాల నుంచి పాల్గొంటుంది ఆమె, లేదా ఇంట్లో వాళ్ళ ఆచారం ప్రకారం 6 నెలల తర్వాత పాల్గొంటుంది అనేది వేరే విషయం. తప్పకుండా లూప్ వేయించుకోవాలి. బిడ్డకి మరి మాత్రం తప్పకుండా 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి తీరాల్సిందే, లేదా తల్లి ఆరోగ్యం పాడైపోతుంది, తల్లి అందం కూడా చెడిపోతుంది. అంచేత అది చేయొద్దు. బిడ్డకి 2 సంవత్సరాల నుంచి గ్యాప్ మాత్రం ఇవ్వండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.